తెలంగాణ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదటి పాకాన పడింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. కేసీఆర్ ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఒక కొడుకుగా కేటీఆర్ ఆవేదనను అర్థం చేసుకోవాలంటూ తలసాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లో మీడియా ముందుకొచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ ప్రజల పక్షాన్ని నిలబడి ఉధృతంగా మాట్లాడితే కొందరు కాంగ్రెస్ నేతలు దాన్ని అహంకారమని ముద్ర వేస్తున్నారని తలసాని మండిపడ్డారు. అది అహంకారం కాదని ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై గళమెత్తడమేనని స్పష్టం చేశారు. మీ అన్ననో తండ్రినో ఎవరైనా తిడితే మీకు కోపం రాదా అంటూ తలసాని సూటిగా ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ను పట్టుకుని పేగులు మెడలో వేసుకుంటా తొక్కుతా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత దారుణంగా మాట్లాడినప్పుడు ఒక కొడుకుగా కేటీఆర్ బాధ ఎలా ఉంటుందో విమర్శలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కన్న తండ్రిని అంతలా అవమానిస్తుంటే ఏ కొడుకైనా ఊరుకోడని, ఆ క్రమంలోనే కేటీఆర్ నుంచి అంతటి తీవ్రమైన ప్రతిస్పందన రావడం సహజమని సమర్థించారు. ముఖ్యమంత్రి భాషను మార్చుకోకుండా కేటీఆర్ ప్రసంగాలను తప్పుపట్టడం తగదంటూ తలసాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య మరింత మంటలు రేపేలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు చాలా ఉధృతంగా ముందుకెళ్తారు, ఉధృతంగా మాట్లాడినప్పుడు కొంతమంది బాగా మాట్లాడుతుండంటారు, కొంతమంది ఏమంటారు ఈయనకు అహంకారం ఎక్కువ అని చెప్పి కొంతమంది మాట్లాడుతారు. ఆయన కన్న తండ్రి కదా, కేటీఆర్ కు కన్న తండ్రి కదా. నువ్వు నీ కొడుకునో మీ అన్ననో మీ నాయననో అంటే నువ్వు ఊకుంటావా? ఇంటికాడ కొట్లాటైతే మరి అలా తండ్రిని పట్టుకొని పేగులు మెడలేస్తా తొక్కుతా. ఇప్పుడు తొక్కడానికి కూడా పర్సనాలిటీ మనలాగా ఉండాలి కదా. తొక్కడానికి కూడా నేను మెడల్ వేసుకుంటా, దీనికి ఆ కోటిలాడనికే ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఎవడన్నా?